అబ్బా దీని రీల్ చూడే ఏం లేకున్నా 1000 లైకులు వచ్చినాయి. అవునే ఒక్కొక్క దానికి ముక్కే ఉన్నాయి, దానికి 3 లక్షల లైకులు వస్తాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ముక్కు మూతి కాదే, అక్కడ ఉండాల్సింది టాలెంట్. అంతేగా అంతేగా. ఆగుతావా, మాకు కూడా ఉంది టాలెంట్. అబ్బా మనకెందుకే వైలెంట్, ఉండు సైలెంట్. ఇవన్నీ మామూలే కంట్రోల్. సరే గాని బతుకమ్మ పండుగ వస్తుంది, బొడ్డెమ్మ తోడద్దా? బడికైతే పోరని బజార్లో పొట్ట తీరమంటే మంచిగా తిరుగుతారు. బండకేసి ఓడతా పోరి బజార్కి జరన్నామంటే బతుకమ్మ గురించి మాట్లాడుతాం, కనబడతా లేదా? ఒంట్లో బాధ లేకుండా కంట్లో నీళ్లు కావాలన్నారట. మీలాంటి వాళ్ళే బతుకమ్మ పండుగ రానే రాలేదు కానీ బతుకమ్మ గురించి మాట్లాడుతున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా ఆగురే, సచిన ముంగట శంఖ మూదినట్టు మా ఆట ఆడుకునేటోళ్ళ ముంగట ఆగ మాటలేంది. అత్తారేమో పెట్టరాట, అల్లుండేమో ఆడుకోనియరట. మీరాడరు, మమ్మల్ని ఆడుకోనియరు. అరే అయ్యో పాపం. మామ డ్యూటీ దిగిన బావ డ్యూటీ ఎక్కిన మీ ఆట అయితే ఆగదు. ఏదో తేడాగా ఉందేంటి? ఏ మామ డ్యూటీ దిగిండు, ఏ బావ డ్యూటీ ఎక్కిండే? ఈ మామెవలు బావెవలే? అట్లా కాదే, చందమామ పోయి సూర్యుడు వచ్చింది కదా, చందమామని మామ అని సూర్యుడిని బావ అని అనుకుంటా బాధపడతారని అట్లా అన్ననే. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా నయం, ఆకాశం అత్త సుక్కల ఆడబిడ్డలు అని మాత్రం అనలేవు. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే గాని ఇంట్లో ఏం పని లేదా, లీడ ఊకున్నారు. మేమేం బతుకాలు కొడతలేం, బతుకమ్మ గురించి మాట్లాడుతున్నాం. అగో మొన్ననే గణేష్ పండుగ అయిపోయింది, ఇప్పుడు మీ బతుకమ్మ పండుగ వచ్చిందా? అరే వాళ్ళ పండుగ వేరు, మన పండుగ వేరురా. మనది ఎంత కష్టం ఉంటది. మీ బొందరా గల్లీ గల్లీకి గణపతి పెడతారు, లాస్ట్ రోజు గబ్ గబ్బి ఎత్తారు. అయినా గణేష్ నవరాత్రులు అంటే 9 రోజులు నిష్ఠగా పూజ చేసి 10వ రోజు పవిత్రంగా అంపేయాలి. ఒక్కడు 11 రోజు అంటాడు, ఒకడు 12 రోజు అంటాడు, ఒకడు ఎట్లా అమ్ముతాడో తెలియదు, ఇంకొకడు ఎప్పుడు అమ్ముతాడో తెలియదు. అట్లుంటది మనతోని. అవునే, మొన్న మా అమ్మమ్మ చెప్పింది, అప్పట్లో గణపతులు 9 రోజుల్లో లైన్ కట్టే జనాలందరూ చూస్తందుకు అద్దురట. ఇప్పుడు చూసేటోళ్ళు లేరు, పూజ చేసేటోళ్ళు లేరు. అయినా మా గణపతి కష్టాలు మీకేం తెలుసు? 9 రోజులు మేమెంత కష్టపడతాం మాకు తెలుసు. మరి మీకేం తెలుసు? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పైసలు ఇస్తాడు, ఒక్కొక్కటి పైసలు ఇయ్యాడు, ఒక్కొక్కసారి అయితే ముందు పాటు మూతి పని రాలుతాయి. అంతేగా అంతేగా. అయినా మీకేం కష్టం రా, చందలు బాగానే వస్తాయి కదా. చందలేమో మీకు, నిందలేమో దేవునికి. ఏం మాట్లాడుతులే, మీకు దమ్ముంటే మా లెక్క మేము 9 రోజులు గణపతి నిలబెట్టినట్టు మీ బతుకమ్మను ఒక 9 రోజులు నిలబెట్టి పెట్టులి. 9 రోజులు అవసరం లేదురా, ఒక్కరోజు నిలబెట్టి చూపెట్టాలి మా లెక్క. ఏంటి మమ్మీ ఎవడీడు? అయినా భక్తి అంటే మనుషులు ఉండాలి, బజార్ల మీద స్టేజ్ల మీద కాదు. మా బతుకమ్మ ఎట్లాడో మాకు తెలుసు. మరి అంత భయపడేటోళ్ళు మా గణపతి గురించి ఎందుకు మాట్లాడాలి? ఏంది భయమా? మాకా? అది మా బ్లడ్ లోనే లేదు. సరేరా, అంత అంటులు కదా, ఈ ఒక్క రోజు మేము బతుకమ్మని నిలబెడతాం. గ్రాండ్ గా నిలబెడతాం. ఆ ఒక్క రోజు నిలబెట్టిన చూసి మీరు కండల్లో నిప్పుకలు పోసుకోవాలా. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? స్టేజ్ ఎత్తాం, డీజేలు పెడతాం, పాటలు పాడతాం, భజన చేస్తాం, డ్రెస్సులు కొనుక్కుంటాం, అన్ని చేస్తాం. మీకంటే గ్రాండ్ గా చేస్తాం. నీ అవ్వ తగ్గేదేలే. పిసపోరి మీకు ఏమైనా పిస పట్టిందానే? గవన్నీ ఎత్తామంటున్నారు, దగ్గర 20-30 వేలు దాకా కావాలి. ఏడికెళ్ళేస్తారే? ఎందుకు భయమే? వాళ్ళు ఎట్లా గణపతి చందాలు వసూలు చేసిల్లో మనం కూడా బతుకమ్మ చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ చెప్పు. బతుకమ్మ చందాలు వసూలు చేద్దాం. వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అవును, ఇలా పెడదాం. వాళ్ళు గణపతి
చంద ఎట్లా అడిగిరో మనం బతుకమ్మ చంద అట్లా అడుగుదాం. అవునే, ఆ చందాలతోని మనం బతుకమ్మని పెద్ద పెట్టచ్చు. మరి పైసలు మిలుగుతే పంచుకునుడే. ఆళ్ళే సూర్లేదు అల్లుడేమో సోమలింగం అన్నట్టు వాళ్ళు చందాలు ఇస్తారో ఇయ్యారో, అత్తయో రావో, ఇంకా నువ్వు పంచుకున్నాడు కాడికి వచ్చిందా? ఆయన మన ఊరికి ఎంత అక్కనే పార్టీకి 10 మంది నాయకులు ఉన్నారు. పార్టీకి ఒక్కలని వాటిన 10,000 అని ఇయ్యరా? మన ఊరు నాయకులు చిరునవ్వు తప్ప చిల్లిగవ్వ కూడా ఇయ్యారు. చిరునవ్వు తప్ప చిల్లిగవ్వ కూడా ఇయ్యారు. ఏం చేద్దామంటావు మరి? ఎంతసేపు మేము ముచ్చట, మీరు చందాలతోనే పెట్టుకోరు, దండలతోనే పెట్టుకోరు. ఇప్పుడు మా ఛాలెంజ్ ఒప్పుకుంటా లేదా? అరే మేము ఛాలెంజ్ ఒప్పుకున్నాం రా. ఎట్లా చేసన్నా బతుకమ్మని మీకంటే గ్రాండ్ గా ఇలా పెడతాం. మీరైతే పూలు తీసుకొని రాదు. సరే, మీకు కావాల్సింది పువ్వే కదా, మీకు పువ్వు ఎంత కావాలంటే అంత పువ్వు తెస్తాం. మా గణపతి కంటే గ్రాండ్ గా చూపించింది. చూద్దాం, పారా నడురా చూద్దాం. సరే గాని మన ఊర్లో చందాలు జమ అవుతాయి అంటావా? అవునే, మా బాపు కూడా చెప్పిండు ఒకప్పటి నాయకులకి ఇప్పటి నాయకులకి బాగా తేడా ఉందని. అవునే, నాయకులకే కాదు అప్పటి జనాలకి ఇప్పటి జనాలకి మస్తు తేడా ఉంది. తేడానా? ఏం తేడా ఉంది? ఒకప్పుడు నాయకులేమో న్యాయం కోసం పనిచేసిర్రు, ప్రజలేమో ప్రగతి కోసం పనిచేసిర్రు. మరి ఇప్పుడేముంది, ప్రజలకు పైసలు కావాలి, నాయకులకు నటించుడు కావాలా. మనకైతే చందాలు కావాలా? అవునే, ముందే ఛాలెంజ్ చేసినాం. ఎల్లుండే బతుకమ్మ ఉంది, మనకు చందాలు కావాలా? పోయి చందాలు వసూలు చేసుకొని పారి. సాయి మామ ఇస్తాడంటవా అని? సాయి మామని ఎంత బిత్తే అంత పైసలు చాలుతాయి. సరే సరే పోదాం పారి. అబ్బా, పొద్దుగల నా షాప్ మీద ఆర్డర్ అయింది, అయినా ఆ డబ్బేంది? వరద బాధితుల కోసం చందా వసూలు చేస్తున్నారేంది? ఇది బాధితుల చందలు కాదు మామ, బతుకమ్మ చందలు. బతుకమ్మ చందలు. అమ్మ బాబాయ్, ఏంది బతుకమ్మ చందాలా? అన్ని చందాలు అయిపోయినాయి, బతుకమ్మ చందాలు కూడా సాల్వ్ చేస్తారా మీరు? తప్పే ఉంది మామ, మీరు గణేష్ కి చందాలు ఇస్తారు, గవర్నమెంట్ కి చందాలు ఇస్తారు, అనవసరమైన దానికి చందాలు ఇస్తారు. ఆడబిడ్డలకు చెందించేందుకు ఏమైతుంది మామ? ఇవన్నీ ఎందుకే, చెందిస్తా గానీ ఇట్లా భయపెట్టకూరి, కొద్దిగా ప్రేమ కొద్ది అడుగుది. అవునా? నిజమా? నేను చెప్పలేదానే, సాయి మామ తోపు. అబ్బా, లేపింది ఆలు గాని మీకేం కావాలో చెప్పుర్రే. ఏం లేదు మామ, మేము ఒక్కరోజు బతుకమ్మ పెడుతున్నాం, ధూమ్ ధామ్ ఎగురాల, మాకు డీజే తెప్పి. సరేనే, మీకు ఊరేగింపులకు డాన్సులకు డీజే కావాలంటారు అంతే కదా, నేను ఇస్తా పోరి. డీజే పెట్టింది కాదు మామ, రేపు భజన ఉంటది, నువ్వు కూడా రావాలా? గంగారెడ్డి బాబాయ్ ఉన్నాడు కదా, మామయ్యని అడిగినట్టే బాబాయ్ని కూడా అడుగుదాం. పారి. నమస్తే నమస్తే. అబ్బో, వీళ్ళు వచ్చిరంటే ఇయ్యలేదో గట్టిగానే ఉంది నాకు. ఇయ్యాలి చందలా? దేనికి తల్లి చందాలు? బాబాయ్, మేము ఒక్కరోజు బతుకమ్మ నిలబెడుతున్నాం, దానికి మాకు బతుకమ్మ చందా కావాలా. ఒక్కరోజు బతుకమ్మనా? ఈ ఒక్కరోజు సీఎంలకి ఒక్కరోజు బతుకమ్మ ఏందిరా? అయినా ఎప్పుడు వినలేదు కదా బతుకమ్మ చందాలేంద్రా కొత్తగా. బాబాయ్, మాకు ఒక్కరోజు సీఎంలు పిఎంలు తెలియదు, మేము ఒక్కరోజు బతుకమ్మ పెడుతున్నాం, మాకు చందా కావాలా. సరే, మీతో ఎందుకురా నాకు బాధ గానీ చందా రాస్తా. మరి ఏమేం చేస్తారా మీరు బతుకమ్మ పండుగ? నాకు ఒకసారి చెప్పండి. బాబాయ్, మీరేం బాధపడకూరి, మా బతుకమ్మ పండుగ గణేష్ కంటే తోపు ఉంటది, మొత్తం డీజేలు అవి పెడతాం, భజన ఉంటది, మీరు రేపు కష్టంగా రాలి. ఏంది, డీజేలు కూడా పెడుతుర్రా? వినాయకుడి నిమజ్జనం కంటే ధూమ్ధామా? డీజే పెడుతురంటే మరి మేము కూడా రావచ్చా? రావచ్చు. సరే, ఇంకా నా తరఫున 5,000 తీసుకోండి రా. ఆనందమానందమాయే మధు
నీకు 1000 నాకు 2000 అట్లనే చిన్నలకి ఎక్కువ రావాలా పెద్దలకి తక్కువ రావాలా అన్ని పనులు కావాలా కదా పాలు రోజు బాబాయ్ ఇప్పుడు ఎట్లనే చేసి పైసలు తీయాలి బాబాయ్ బతుకమ్మ చెందాలి ఏంది బతుకమ్మ చెందాలా మళ్ళీ కొత్తగా వచ్చినాయి ఏంది నా తరపున 500 పవర్ ఇస్తాం మేము అడుక్కుంటున్నామా బాబాయ్ 516 అంటున్నాం 516 వద్దు కానీ మాకు స్టేజ్ డెకరేషన్ చేసి సరే చిన్ను నేను చేసిస్తా స్టేజ్ డెకరేషన్ నా తరపున అయింది నేను చేసిస్తా సరే బాబాయ్ అవునే పైసలు అయితే మస్తు వచ్చినాయి కానీ అవును కానీ నీ అయ్యలేడు పైసలు నీ అయ్యలేడు మా అయ్యకి పానం మంచిగా లేదని పైసలు ఇయ్యడు లేకపోతే ఎన్నన్ని చెట్టోడు మా అయ్యకు కూడా పానం మంచలేకి లేకపోతే మా అయ్య కూడా ఇస్తుండే మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు మందిది సోమవారం మన బుధవారమా అనే అయ్యో పిసదానా మధ్యలో మంగళవారం మర్చిపోయినవేందే అందుకే గానే మీ అయ్యల దగ్గరికి వచ్చినాం పార్రి పానాడు పోదా ఏంటిదే బిడ్డ ఆ చేతిలో డబ్బా బాపు బాపు పెదబాపు మామయ్య మీ లొట్టలు పోయిన కళ్ళు ఈగిలిచ్చిన పండ్లు కనిపించినాయి కానీ సంగతి ఏంటి అంటే పెదబాపు మేము గణపతి లెక్క ఒక్కరోజు బతుకమ్మ పెడుతున్నాం దానికి మాకు చందా కావాలి సరే బిడ్డ ఒకరోజు గణపతి లెక్క ఒక్కరోజు బతుకమ్మకు చందా ఎంత అయితే అంత నేను ఏం కావాలో చెప్పు ఇస్తా మామ నీ చందాలు మాకెందుకు గాని మాకు మంచి టీ షర్ట్లు నీ కారీ చిచ్చి మీరు సిగ్గుపడకండి మీరు అడుగుడు ఎక్కువనా నేను ఇచ్చుడు ఎక్కువనా కానీ ఇక కారును టీ షర్ట్లు ఇస్తుంది పోరి మంచిగా వేసిండు కానీ అనంగానే ఇచ్చిండు మనకు పైసలు ఉన్నాయి పోతాయి ఒక చాక్లెట్ కొనుక్కుందామా చాక్లెట్ లేదు ఏం లేదు అయిపోయినాక అందరం పంచుకుందాం అబ్బో గిదేందే బతుకమ్మ ఉత్సాహాలు అబ్బా ధూమ్ ధామ్ ఉన్న స్టేజీ గీజీ అబ్బా ఈ స్టేజ్ ఏంది బతుకమ్మ ఉత్సాహాలు ఏంది ఈ డబ్బేంది మామా మేము ఒక్కరోజు గణపతి లెక్క ఒక్కరోజు బతుకమ్మ నిలబెడుతున్నాం నువ్వు కూడా చందా రాయి మామా రాయి బాబా చందా కింద ఏం లేదు కానీ నేను ఇంకా సాయంత్రం వచ్చి మీ బతుకమ్మ దగ్గర భజన చేసి డ్యాన్స్ చేస్తాను సరే బాబా భీమన్న ఉయ్యాలో వారనదమ్ముల ఉయ్యాలో రామన్న 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 వైనాడ ఉయ్యాలో రాగేలి దున్న ఉయ్యాలో రామన్న వైనాడ ఉయ్యాలో రాగేలి దున్న ఉయ్యాలో భీమన్న వైనాడ ఉయ్యాలో పిటలాసి కారి కుయాలో భీమన వేనాడ ఉయ్యాలో పిటలాసి కారి కుయాలో భీమన వేనాడ ఉయ్యాలో పిటలాసి కారి కుయాలో భీమన వేనాడ ఉయ్యాలో పిటలాసి కారి కుయాలో చూసి రారా ఎంత పెద్ద గొడవని పెట్టినామో ఛాలెంజ్ చేసిరు కదా మీరు కూడా మతన్ పాటలు పాడాలా మీకు అత్తే పాటలు మాకు రావనుకుంటున్నారా మేము మీకేమైనా తక్కువనా మేముతో పాడతాం పాటలు ఇంత పెద్ద బతుకమ్మ పెట్టినాం పాటలు పాడడానికి భయపడతాం అనుకుంటున్నావా రా మా సైడు మా బాబాయ్ ఉన్నాడు రా
పొడుగు బాబాయ్ ఉన్నాడు కావచ్చు, మాకు ఉదిత్ నారాయణ ఉన్నాడు. బాబాయ్ బాబాయ్ వాళ్ళ సైడ్ పొడుగున్నా మన సైడ్ పొట్టుకున్నా గానం గట్టిగా ఉంది మన సైడ్. ఒక పాట పాడు బాబాయ్. ఆ పాట చూర్రా. ఆ బతుకమ్మ పెట్టినాము, భజనలెన్నో చేసినాము, ఊరూరా తిరుగుతాము, సత్తిపిండి బుక్కుతాము, చెరువుల్లో నిన్ను మేము అంపి సెలవు నిన్ను కోరుతాము తల్లి. చెరువుల్లో నిన్ను మేము అంపి సెలవు నిన్ను కోరుతాము తల్లి. నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. బాబాయ్ మనకెంతక్క పాడిప్పుడు నువ్వు. ఓకే. చందల బతుకమ్మ అలలో మా గల్లీలో నిలిపాము, అలలో ఆట పాటలతో అలలో బొడ్డమ్మ నిలిపాము, అలలో 9 రోజులు అలలో నిశ్చింగా పూజించాం, అలలో బతుకమ్మ పాటలతో అలలో భజనలు చేయిస్తాం, అలలో వాడల బతుకమ్మ వలలో మేడలకెట్లొచ్చే వలలో, వాడల బతుకమ్మ వలలో మేడలకెట్లొచ్చే వలలో. ఏ పాలు నువ్వు కూడా ఒక పాట పాడవే. చాక్లెట్లు గంధమంటే అలలో చారణాలు ఇస్తలేరు, అలలో లెక్కలేమో చెప్తలేరు, అలలో పైసలేమో దాస్తులు, అలలో. ఓ పోరి బతుకమ్మ పంపినాక పైసలు లెక్క వేసుకోమా, పిసపిస పాటలు పాడతావు అందరు ముంగట. అయ్యా ఉన్నాయా వాడింది, మీ పైసలేమన్నా మేము అడుగుతున్నామా? ఏ గాల గిల్ల ముచ్చట్లు ఏం పెడుతుండ్రు, ఆ పైసలు నా దగ్గర ఏంటి నేను చూసుకుంటా. నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అవన్నీ ఇక మీ చేతుల్లోనే పెట్టాలి. ఇక అగో బాబాయ్ వచ్చిండ్రు. ఈ ముచ్చట ఆపూరి, ఆ లెక్కల సంగతి ఏమన్నా ఉంటే బాబాయ్ చూసుకుంటారు. ఫస్ట్ వాళ్ళని పిలిచి ఒక పాట పాడమందాం. బాబాయ్ ఇటు రారి. బాగానే సేపు భజనంతా మిస్ అయినాం రా. అటు పోకుండా అయిపోయారా. అవు బాగానే పెద్ద చేసిరు బతుకమ్మ. పైసలు ఏ పాటైనా ఏది మరి బతుకమ్మ. అబ్బా పైసల సంగతి తర్వాత గానీ పాట పాడు బాబాయ్. పాటలా? ఓ పని చేద్దాం, నువ్వు స్టార్ట్ చేయరా, నేను ముగిస్తా. పాటలంటే ఉండదాకా పారం మంచిగా ఏం పాడాలరా. పానమేమో మంచిగా లేదు, పైసలేమో జేబులు లేవు, ఇచ్చేటోడు దొరుకుతలేడు, ఎంత లెక్కన అస్తలేడు, గిట్లయితే ఎట్లరా వారి, ఎంతకని అడగాలి అందర్నీ. మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు. ఇచ్చినోడికి ఇయ్యవాయ ఊరన్నీ అప్పులాయ్, ఫోనేమో స్విచ్ ఆఫ్, నువ్వేమో అవుట్ ఆఫ్, నిన్నెవరు నమ్మర్రా వారి, నిన్ను నమ్మినోడికి లేదురా ఏ దారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మీరు బతుకమ్మ పాటలు పాడడానికి వచ్చిర్రా, బాకీల పాటలు పాడడానికి వచ్చిర్రా? సరే బగ్గైంది, బతుకమ్మ పాట లేట్ అయింది. DJ Shiva MS.
చూసినావానే 10 పంది లెక్క వన్నది అట్లనే ఏమాయనే మీ అక్క ఇంకా లేవలేదా? పదైనా లేవది పోయి లేపేదాకా. ఏంటంట పిక్సెస్ గట్లే గుర్తుంది. ఏం చేస్తున్నావే? పండు 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 ఆగే, ఇది ఇట్లయితే లేవది నాకు తెలుసు. ఏందే మీరు బంగారం లాంటి బతుకమ్మ కళ పాడు చేసిర్రు. ఏం బతుకమ్మ కళనే? ఏం కళ అంటవే? మన మాట గణపతి చందా లెక్క బతుకమ్మకి చందాలు వేసుకొని ఒక్కరోజు బతుకమ్మ నిలబెట్టినమాట. మొత్తం స్టేజు డీజేలు ఎగురుడు అబ్బా ఏముంది, పాటలు భజనలు మస్తు పడ్డదే కదా. బాబా నిజమానే చందాలతో బతుకమ్మనా? ఈ ఐడియా ఏదో మంచిగా ఉంది కానీ మనం కూడా చేద్దాం కదా. అవునే, ఇది చెప్పింది కూడా బరాబరే. మనం కూడా చందాలు అడకచ్చుకొని బతుకమ్మ ఆడదామా? అవునే చేద్దాం. మనం గుడికి వచ్చి మొక్కుకొని స్టార్ట్ చేద్దాం. ఇంకేంది? సరే నేను తయారీ వస్తా, మీరు రాకపోతారు. శ్రేష్టాయ నమో శాంతి ప్రచోదయాత్. ఓం ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాదిపర్యంతం. చూసినవానే ఒకప్పుడు శివలింగం తాతున్నప్పుడు ఎంతమంది వచ్చేటోళ్ళే. అవునే, ఇప్పుడంతా ఎవరు రాక ఈగలు దొరుకున్నట్టు. భక్తులు ఇట్లా గుడి నిండు ఉంటుండే ఆ తాతున్నప్పుడు. ఇంత కలకలలాడుతుండే గుడంతా. ఆయన జనాలు అవసరం తీరదాకా దేవుడు, అవసరం తీరినాక మర్చిపోవుడే. అందుకేనే మన రాయకల్లా యూత్ అన్నయ్యలు అందరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిరు. అలా మళ్ళీ ఈ శివాలయానికి పూర్వ వైభవం చేయడానికి కష్టపడతారు. సరే గాని దేవునికి బతుకమ్మ చందాలు రావాలని అయితే మొక్కిలు కదా. సరే మరి పాలు పోయొద్దు. అయితే పచ్చేందా గంగధరన్న అడుగుదాం. పారి అన్న ఇయ్యాల రేపు మనుషుల వ్యవహారం ఎట్లుందో ఎరకనేనా? ఎట్లుంది తమ్మి జర చెప్పరాదు. ఇక చెప్తా చూడు అసలు ముచ్చట. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశుందిరా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశుందిరా. ఓ సూర్యుని నీ వంటి గుణమేనా, చంద్రుని నీ వంటి గుణమేనా, సూర్యుని నీ వంటి గుణమేనా, చంద్రుని నీ వంటి గుణమేనా. ఓ మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశుందిరా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, నూరేళ్ళు బతకాలని ఆశుందిరా. అన్న ఈ మట్టి మనుషులకి అనేక రకాల ఆశలుంటాయి. ఈ విధంగా సూర్యునికో చంద్రునికో ఉంటే మనం ఈ మానవ మనుగడ ఉంటుండేనా, కాలం ఉంటుండేనా? ఏంది బిడ్డ కట్టగట్టుకొని అత్తిరి? కట్టగట్టుకొని రాలే అన్న, కట్టల కోసం వచ్చినాం. ఏందవా ఎందుకు పైసలు? అంటే మేము బతుకమ్మ నిలబెడదాం అనుకుంటున్నామే. నీ చెయ్యి మంచిది కదా, అందుకే నీ దగ్గరికి చందాల కోసం వచ్చినాం. ఏంది చందాలతో బతుకమ్మనా? ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? ఏందా అంకుల్ గట్ట నవ్వుతాను? మరి నవ్వక తెలియదాకా డీజే పెట్టుకుని ఎగురమంటావా? ఆనాటి అహంకారపు పాలకుల ధోరణిలో అనగబడ్డ ఆడబిడ్డల ఆత్మకోస ఈ బతుకమ్మ. గడిల గర్వానికి బలవంతుల దౌర్జన్యానికి బలయింది నా బతుకమ్మ.
బతుకమ్మ అంటే బతుకునిచ్చినటువంటి అవ్వతో సమానం. అలాంటి అవ్వను అంగట్లో పెట్టి ఆగం చేయొద్దమ్మా. ఇకనైనా ఈ చందాల దందాలు బంద్ చేసి, డీజేలు బంద్ చేసి, ప్లాస్టిక్ పూలను బంద్ చేసి చక్కనైనటువంటి రంగురంగుల పూల బతుకమ్మతోటి ఉయ్యాల పాటలు పాడుకుంటా ఆడుర్రి. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మను కాపాడుర్రి. అందరికీ నమస్కారం. మేము మీ టాలెంట్ షో రాయికాల్. ఇప్పుడు జరుగుతున్న బతుకమ్మలు విష సంస్కృతితోని, డీజే పాటలతోని, ఆట పాటలు, ఒక సాంప్రదాయం లేకుండా ఈరోజు బతుకమ్మనంతా ఆగం చేస్తుండ్రు. ఆడపడుచులకు విష సంస్కృతి నేర్పుతున్నారు. కాబట్టి ఒక మంచి మెసేజ్, నిజంగా బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ అంటే ఎందుకు మనం జరుపుకుంటున్నాం అనేది తెలియడానికి ఒక చిన్న సరదాతో చేసిన తప్ప ఎవరి మనోభావాలని కించపరచాలని మాత్రం ఈ షార్ట్ ఫిలిం చేయలేదు. తప్పుగా మీకు ఎవరికైనా మనసులు వచ్చుంటే ముందుగానే క్షమాపణ కోరుతున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట మాత్రం మర్చిపోకండి. టాలెంట్ షో రాయికాల్.